హలో గాయస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. నేను మేడిగడ్డ వినోద్. పెద్ద బండి ఉంటే ఖచ్చితంగా దీన్ని వాడక తప్పదు. సో అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం సోది ఆపేసి. సో ఈ అన్బాక్సింగ్ వీడియో స్టార్ట్. అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు చేసేద్దాం. సో అన్బాక్సింగ్ అయితే చేసేసినాం. ఇప్పుడు ప్రోడక్ట్ బయటకు వస్తుంది గాయ్స్. బ్యాగ్ చూడండి. ప్రోడక్ట్ మోటోవల్ ఏంటిదో ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది ఖచ్చితంగా. సో గాయ్స్, ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేసినాం. సో దీంట్లోకి వెళ్ళి ఇంకో 2 ప్రోడక్ట్లు అయితే వెళ్తాయి. సో ఇప్పుడు వాటిని అయితే ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. సో లెట్స్ అన్బాక్సింగ్ ద వీడియో. సో ఫైనల్గా మోటోవల్ అనేది మనం తీసుకొచ్చినాం. దీనివల్ల ఎంత యూజ్ ఉంటుందో మీకే చెప్తా. సో వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇక్కడ సీజర్ పెట్టి ఇట్లా కోసేద్దాం ఫస్ట్. ఓ ఈస్ నాట్ సీజర్, మోటోవల్ బ్రాండ్. ఇది C1, ఇది C2. ఓకే గాయస్, ఇది దేనికి యూజ్ చేస్తారో మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. సో దీనికి యూజ్ చేసిన తర్వాత నేను చెప్తా. సో ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. సో అల్లాటప్ప స్ప్రేస్, చాలా అల్లాటప్ప లూబ్లు అంటే నార్మల్గా వాడకుండా కొద్దిగా బెస్ట్. ఇది నా అంచనా ప్రకారం ఇది కొంచెం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో దానికోసమే ఇదైతే ఆన్లైన్లో బుక్ చేసి మరీ తీసుకున్నా. సో దీని ప్రైస్ వచ్చేసి గాయస్ రెండింటికి 500 అయితే దాటింది. ఖచ్చితంగా అంటున్నా 500 అబోనే ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటిదో ఇప్పుడు చెప్పబోతున్నా. చైన్కి యూజ్, చైన్ కోసం బైక్ చైన్ ఉంటుంది కదా. సో అది డస్ట్ కాకుండా క్లీన్ చేసుకోనికి C1 అండ్ C2 యూజ్ చేయాలి ఖచ్చితంగా. చిన్న బండ్ల కంటే అది పెద్దగా అవసరం లేదు, కానీ ఖచ్చితంగా పెద్ద బండ్లకు మాత్రం యూజ్ చేయాలి. కావాలంటే నా చైన్ కిట్ చూడండి ఏ విధంగా ఉందో. సో దీన్ని మాత్రం యూజ్ చేయండి ఖచ్చితంగా. మీ దగ్గర స్పోర్ట్స్ బైక్స్ లాంటివి లేకపోయినా పెద్ద బైక్ లాంటివి ఏ బైక్ ఉన్నా సరే ఖచ్చితంగా మీరు మోటోవల్ C1 అండ్ C2ని వాడాల్సిందే తప్పదు. ఖచ్చితంగా వీటినైతే వాడాలి. మోటోవల్ C1 అండ్ C2 పెద్ద బండ్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా అంటే వాడాలి, తప్పదు. వేరే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటారా, ఇది వాడకపోతే గాయస్ 4 to 5K వరకు లాస్ అవుతారు. మీ ఇష్టం. మరలి తర్వాత సీదా మీరు 6 months 7 months సర్వీసింగ్ పోతారు. మాక్సిమం 4 months పోతారు. అప్పటి వరకు చైన్ గిట్టు ఉంటుందో పోతుందో తెలియదు. సో అందుకనేసి మనం వీక్లీ వన్స్ అయినా కనీసం 2 weeks ఒక్కసారి ఈ చైన్ లూబ్ అండ్ చైన్ స్ప్రే అనేది యూజ్ చేయాలి మన బండ్లకైతే. చైన్ కి అయితేనే మన చైన్ అనేది స్మూత్ గా ఉంటుంది. లేకపోతే చైన్ డస్ట్ పడితే కథమిగా చైన్ తీసేసేయాలి. దానికి 5000 to 4000 ఖచ్చితంగా ఉంటుంది. నేను చైన్ చేయించుకున్నా కాబట్టి చెబుతున్నా. సో నాకేం చెప్పారంటే షోరూమ్ లో 1 week లో ఒకసారైనా పర్లేదు, 2 weeks లో ఒకసారైనా పర్లేదు, కానీ ఖచ్చితంగా వాడండి అని నాకైతే చెప్పడం జరిగింది. సో నాకు తెలిసింది నేను చెప్తున్నా. నాకేదో పెద్దగా తెలిసినట్టు ఏం చెప్తలేను. సో నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా. ఇక వాడడం వాడకపోవడం మీ ఇష్టం. ఖచ్చితంగా వాడండి అని చెప్తున్నా. దీని ప్రైస్ వచ్చేసి గాయస్ ఒక 500 ఉంటుంది అంతే. సో పెద్ద బండ్లు ఉన్న వాళ్ళకు ఇక తప్పని పరిస్థితిలో అది వాడండి. లేకపోతే 4000 to 5000 మధ్యలో అయితే ప్రాబ్లం అవుతుంది. సో వాడండి. దీన్ని ఎట్లా స్ప్రే చేయాలో, ఏ విధంగా స్ప్రే చేయాలో కూడా టెక్నిక్స్ ఉంటాయి. సో ఆ టెక్నిక్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో ఇంతటితో బంద్ చేద్దామని అనుకుంటున్నా. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు తీసిన, బట్ ఇంకా స్ప్రే చేసే వీడియో తీయలేదు కాబట్టి సో ఇది పార్ట్ 1 కింద తీసేస్తున్నా, అది పార్ట్ 2 కింద
తీద్దాం. సో ఖచ్చితంగా వాడండి, మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా, పెద్ద బండ్లు ఉన్న వాళ్ళు మాత్రమే వాడండి. చిన్న బండ్లకు అవసరం లేదా బ్రో అంటే అవసరం లేదు బ్రో. సర్వీసింగ్ చిన్న బండ్లకు సర్వీసింగ్ చేసేటప్పుడే ప్రాబ్లం లేకుండా చేసిస్తారు కాబట్టి చిన్న బండ్లకు అనేది ప్రాబ్లం ఉండవు. పెద్ద బండ్లు అనేవి మనం లాంగ్ పోతూ ఉంటాం కాబట్టి సో ఈ ఖచ్చితంగా వాడండి. అండ్ మీతో పాటే తీసుకుపోయిన ఏడికైనా లాంగ్ పోతుంటే ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకో, ఆడ లైట్ గా కొట్టేయండి, పర్వాలేదు. సో ఈ వీడియో ఇప్పటికైనా నచ్చితే మన ఛానల్ ని ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. ఏ విధంగా స్ప్రే చేయాలో టెక్నిక్స్, హిడెన్ టెక్నిక్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ డిస్కస్ చేద్దాం పార్ట్ 2 లో. సో అప్పటి వరకు వేచి ఉండండి. పెద్ద బండ్లు ఉన్న వాళ్ళు మాత్రమే వాడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.